డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి మీ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మీకు వాట్ ఆర్ యూ లుకింగ్ అనే సెక్షన్ కనబడుతుంది. దీన్ని కాస్త కిందకి మీరు డ్రాగ్ చేసినట్టయితే ఇక్కడ మీకు డాక్టర్ ఫోటోతో ఒక కార్టూన్తో మీకు ఒక ఇమేజ్ కనబడుతుంది. సో డాక్టర్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవాలనుకుంటే ఈ ప్యాచ్ అప్ టు 50% డిస్కౌంట్ ఆన్ కన్సల్టేషన్ ఫీ అని కనబడుతున్న ప్యాచ్లో బుక్ అని మీరు క్లిక్ చేయాలి. ఈ ప్యాచ్ మీరు ఎక్కడ క్లిక్ చేసినా మీకు ఓపెన్ అవుతుంది. సో ఇది క్లిక్ చేస్తుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు చూజ్ లొకేషన్ అని చెప్పి ఒకటి అడుగుతుంది. చూజ్ లొకేషన్ అంటే ఏంటంటే మీరు ఏ ఊర్లో ఉన్న డాక్టర్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారు అని అర్థం అనమాట. సో మీరు కాకినాడ అనే ఊర్లో డాక్టర్ని బుక్ చేసుకోవాలనుకుంటే కనుక కాకినాడ అనే ఊరిని మనం సెలెక్ట్ చేసుకుంటే ముందుగా స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఊరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు సెలెక్ట్ కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ అని కనబడుతుంది. ఈ కేటగిరీ, సబ్ కేటగిరీ అనేది డాక్టర్ టైప్ని డిఫైన్ చేయడానికి అనమాట. అంటే మీరు సెలెక్ట్ కేటగిరీ అని క్లిక్ చేస్తే దీంట్లో మీకు 3 రకాల డిఫరెంట్ ఆప్షన్స్ కనబడతాయి. ఇవి మీకు రికార్డింగ్లో కనబడకపోవచ్చు. మీరు రియల్గా మీరు చేస్తున్నప్పుడు మీకు 3 డిఫరెంట్ ఆప్షన్స్ కిందకి డ్రాగ్ అయినట్టు కనబడతాయి. ఒకటి బై స్పెషాలిటీ, అంటే డాక్టర్ స్పెషలైజేషన్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. ఇంకోటి బై ప్రాబ్లం, అంటే మీకున్న ప్రాబ్లం మీకు తెలిస్తే ఆ ప్రాబ్లం సెలెక్ట్ చేసుకుని మీరు బుక్ చేసుకోవచ్చు అని అర్థం. ఇంకోటి ఐ డోంట్ నో అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు బై స్పెషాలిటీ అనే ఆప్షన్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటామంటే మీకు ఆల్రెడీ డాక్టర్ గారు స్పెషలైజేషన్ తెలుసు. అంటే మీకు ఒక గైనకాలజిస్ట్ని బుక్ చేసుకోవాలని మీకు ముందు ఆల్రెడీ తెలుసు, లేదా ఒక నెఫ్రాలజిస్ట్ని బుక్ చేసుకోవాలని తెలుసు, లేదంటే ఒక కార్డియాలజిస్ట్ని బుక్ చేసుకోవాలని తెలుసు. సో మీకు డాక్టర్ గారు స్పెషలైజేషన్ ఆల్రెడీ తెలుసు అని అనుకుంటే కనుక బై స్పెషాలిటీ అని సెలెక్ట్ చేసుకుంటాం. బై స్పెషాలిటీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లిస్ట్ ఆఫ్ స్పెషాలిటీస్ అనేది సబ్ కేటగిరీలో కనబడతాయి. ఇప్పుడు సెలెక్ట్ సబ్ కేటగిరీని క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ స్పెషాలిటీస్ అని కనబడతాయి. మీకు ఈ వీడియోలో కనబడకపోవచ్చు, బట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే కింద లిస్ట్ ఆఫ్ స్పెషాలిటీస్ కనబడతాయి. లైక్ కార్డియాలజీ, డెర్మటాలజీ, డెంటల్, డయాబెటాలజీ, గైనకాలజిస్ట్, ఇలా రకరకాలు కనబడతాయి. సో ఒకవేళ మీరు గైనకాలజీ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారనుకోండి, సో సబ్ కేటగిరీ గైనకాలజీ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మీకు ఆల్రెడీ డాక్టర్ గారి స్పెషలైజేషన్ తెలుసుండి నేను ఆ స్పెషలైజేషన్ ఉన్న డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే బై స్పెషాలిటీ అని ఫస్ట్ సెలెక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారు. సబ్ కేటగిరీలో ఏ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. సో సపోజ్ మీకు డాక్టర్ గారు స్పెషలైజేషన్ తెలియదు, మీ ప్రాబ్లం మీకు తెలుసు. లైక్ మీకు గుండెపోటనో, లేకపోతే బ్యాక్ పెయిన్ అనో, లేకపోతే జాయింట్ పెయిన్ అనో, ఏదో పెయిన్ అని తెలుస్తుంది. సో బై ప్రాబ్లం అని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. బై ప్రాబ్లం అని సెలెక్ట్ చేసుకుంటే సబ్ కేటగిరీలో మీకు లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ హార్ట్ అటాక్ అని, హార్ట్ ఫెయిల్యూర్ అని, లేదా రకరకాల స్కిన్ కేర్ అని, స్కిన్ ప్రాబ్లమ్ అని, ఎలర్జీ, రకరకాల లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని వస్తాయి అనమాట. మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కిన్ కేర్ అని సెలెక్ట్ చేసుకుంటే నా స్కిన్ ప్రాబ్లం ఉందనుకోండి, నేను స్కిన్ కేర్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో నాకు డాక్టర్ స్పెషలైజేషన్ తెలియదు, ఏ డాక్టర్ స్పెషలైజేషన్ అంటే ఏ డాక్టర్ని కలవాలో తెలియదు, కానీ నా ప్రాబ్లం తెలుసు. సో ఆ ప్రాబ్లం డీల్ చేసే డాక్టర్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే సెలెక్ట్ కేటగిరీలో బై ప్రాబ్లమ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. సబ్ కేటగిరీలో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం, అంటే మీరు ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో ఆ ప్రాబ్లం సెలెక్ట్ చేసుకుంటారు. సపోజ్ మీకు ఏ డాక్టర్ గారి స్పెషలైజేషన్ తెలియదు, మీకు ఏం ప్రాబ్లమో కూడా తెలియదు. అలాంటప్పుడు సెలెక్ట్ కేటగిరీలో ఐ డోంట్ నో అని ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఐ డోంట్ నో అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సబ్ కేటగిరీలో మీకు జనరల్ ఫిజిషియన్ అనే ఒక ఆయన మాత్రమే వస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా మనకు ప్రాబ్లం తెలియకపోతే, ఎవరిని కలవాలో తెలియకపోతే ముందుగా మనకు కలవాల్సింది జనరల్ ఫిజిషియన్ అనే డాక్టర్ని కలవాలి. సో జనరల్ ఫిజిషియన్ అనే డాక్టర్ మీరు మిమ్మల్ని చూసి మీ ప్రాబ్లం డయాగ్నైజ్ చేసి అయినా, అది చిన్నదైతే సింపుల్గానే ఒక మందులు వీటితో అయిపోతుంది. లేదు అనుకుంటే కనుక మీకు ఏ డాక్టర్ ఆఫ్ స్పెషలైజేషన్ డాక్టర్ వెళ్ళాలని ఆయన చెప్తారు. సో ఇప్పుడు మీకు మీకు డెమో చూపించడానికి నేను బై స్పెషాలిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ బై స్పెషాలిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సబ్ కేటగిరీలో నేను ఫిజియోథెరపిస్ట్ అనే ఒక స్పెషలైజేషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలా మీకు కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ డాక్టర్స్ కనబడతారు. ఈ విధంగా మీకు లిస్ట్ ఆఫ్ డాక్టర్స్ కనబడతారు. సో డాక్టర్స్ దాంట్లో మీకు డాక్టర్ పేరు, వారి స్పెషలైజేషను, ఆయన పనిచేస్తున్న క్లినిక్ ఆర్ హాస్పిటల్ పేరు, ఆయన పనిచేస్తున్న ఆయన హాస్పిటల్ అండ్ క్లినిక్ ఉన్న లొకేషన్ పేరు కనబడతాయి మీకు. ఒకవేళ మీకు మీరు ఉన్న ఏరియా చుట్టుపక్కల ఉన్న డాక్టర్లనే బుక్ చేసుకోవాలనుకుంటే మీరు ఏరియా మీ కింద ఉన్న ఈ లిస్టింగ్స్లో ఉన్న ప్రతిదాని ఏరియా సెట్ చూసి మీ ఏరియాలోనే ఉంటే కనుక ఆ ఏరియా ఉన్న డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు భానుగుడిలో నేను ఫలానా అంటే మీరు గాంధీనగర్ అనే దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. గాంధీనగర్లో ఇక్కడ డాక్టర్ కనబడుతున్నారు కాబట్టి సెలెక్ట్ చేసుకుంటాను. లేదు మీకు ఆల్రెడీ డాక్టర్ గారి పేరు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ నవీన్ గారు అనే ఒక ఆయన మీకు తెలుసు. సో నేను నవీన్ అని తెలుసు కాబట్టి ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆయన సెలెక్ట్ చేసుకుంటాను.
ఒకవేళ మీకు హాస్పిటల్ ఆర్ క్లినిక్ పేరు మాత్రమే తెలుసు. సో, ఇక్కడ మీరు హాస్పిటల్ ఆర్ క్లినిక్ పేర్లు చూసుకుంటారు. ఒకవేళ మీకు అశ్విని ఫిజియోథెరపీ అనే పేరు మాత్రం తెలుసు అనుకుందాం. సో, అప్పుడు మీరు ఆ క్లినిక్ పేరు మీదనే సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. సో, లిస్ట్ ఆఫ్ డాక్టర్‌లో ఏదో ఒక డాక్టర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను మీకు డెమో చూపించడానికి నేను ఒక డమ్మీ డాక్టర్ లిస్ట్‌ని తయారు చేసి ఉంచాను. దాని పేరు డెమో డాక్ అని పెట్టాను నేను. సో, ఇప్పుడు అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఒక డాక్టర్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. డేట్ అంటే ఏ రోజు మీరు డాక్టర్ గారిని కలవాలనుకుంటున్నారు అని అంటుంది. నేను 16వ తారీఖు సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే వెన్ అని ఉంటుంది. వెన్ అంటే సెషన్. అంటే మీరు మార్నింగా, ఈవినింగా, నైటా లేకపోతే నూన్ అంటే పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రా అని అడుగుతుంది. మీకు ఈ డ్రాప్ డౌన్ మెనూ మీకు ఇక్కడ వీడియోలో కనబడకపోవచ్చు. బట్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కనబడతాయి. నేను ఇందులో మార్నింగ్ అని సెలెక్ట్ లేదా ఈవినింగ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 16వ తేదీన సాయంత్రం నేను డాక్టర్ గారిని కలవాలనుకుంటున్నాను అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. డేట్ అండ్ టైం అంటే సెషన్ అనమాట. ఇలాగ ఈ 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అనే ఒక ఫీల్డ్ వస్తుంది. మీరు ఒక కొత్త పేషెంట్ అంటే ఇప్పుడు వచ్చి మీరు ఈ పేషెంట్ సంబంధించి ఎప్పుడు మీరు ఇందులో డాక్టర్ని బుక్ చేయకపోయి ఉంటే పేషెంట్ పేరు, వారి జెండరు, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ వేస్తారు. లేదు ఆల్రెడీ మీ దాంట్లో మీరు ఈ పేషెంట్ పేరుతో ఆల్రెడీ మీరు కనుక కొన్ని డాక్టర్ అపాయింట్మెంట్స్ బుక్ చేసి ఉంటే ఏ డాక్టర్నైనా ఇక్కడ సెలెక్ట్ పేషెంట్స్ అనే వస్తుంది. ఈ సెలెక్ట్ పేషెంట్స్ క్లిక్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ పేషెంట్స్ వస్తారనమాట. అందులో ఆ పేరుని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్స్ అని మీకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి అనమాట. సో మీకు చూపించడానికి నేను ప్రజెంట్ మీ పేషెంట్కి ఇప్పుడు వచ్చి డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేయలేదు మీ అకౌంట్ ద్వారా. నేను ఇప్పుడు మీకు అకౌంట్ బుక్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్ర అని అనుకుందాం మన పేషెంట్ పేరు. జెండర్ మేల్. ఫోన్ నెంబర్ ఉన్నప్పుడు ఈ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ నెంబర్ అని ఇవ్వచ్చు, లేదా పేషెంట్ ఫోన్ నెంబర్ అని ఇవ్వచ్చు. అండ్ పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్, పేషెంట్ పుట్టినరోజు, ఆయన మంత్. ఇక్కడ మంత్స్ అన్ని కూడా మనకి 1 to 3 to 1 to 12 అని ఉంటాయి. సో 1 అంటే జనవరి, 12 డిసెంబర్. సో ఆయన ఏ మంత్లో పుడితే ఆ మంత్ యొక్క నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్స్ అంటే కూడా మీకు లిస్ట్ ఆఫ్ ఇయర్స్ కింద డిస్ప్లే అవుతాయి. ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా మీరు పేషెంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ జెండర్ నేను సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే జెండర్ అని నాకు చూపించేస్తుంది. ఇప్పుడు మేల్ అని సెలెక్ట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్. ఇలా నెక్స్ట్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ప్రివ్యూ చూపిస్తుంది. అంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకసారి అని చెప్పి మీకు ప్రివ్యూ చూపిస్తుంది. ఇందులో ఏ డీటెయిల్స్ అయినా మీకు కరెక్ట్గా లేకపోతే మీరు బ్యాక్కి వెళ్తారు. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ డీటెయిల్స్ అని మార్చుకుంటారు. లేదు అన్ని కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తారు. సో ప్రివ్యూలో ఏం కనబడుతుంది అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న గారు డాక్టర్ డీటెయిల్స్, ఆయన పేరు, ఆయన స్పెషలైజేషన్, ఆయన క్వాలిఫికేషన్ కనబడుతుంది. మీరు ఎంటర్ చేసిన పేషెంట్ డీటెయిల్స్, పేరు, వారి వయసు, వారి జెండరు, ఏ ఊరు వారు అని చెప్పి చూపిస్తుంది. అండ్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ 16వ తేదీన ఏ పూట అంటే సాయంత్రం వేళ అంటే ఈవినింగ్ నేను బుక్ చేసుకున్నాను అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ కన్సల్టేషన్ ఫీ అంటే డాక్టర్ ఛార్జ్ చేసే కన్సల్టేషన్ ఇక్కడ కనబడుతుంది. ఇది నేను డెమో వీడియో కాబట్టి, ఇది ఒక డమ్మీ డాక్టర్ కాబట్టి నేను కన్సల్టేషన్ ఫీ 10 రూపాయలు మాత్రమే వేశాను. డిస్కౌంట్ పోగా నాకు 5 రూపాయలు చూపిస్తుంది. ఎందుకంటే మనకి దీంట్లో 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. సో కన్సల్టేషన్ ఫీ 10 రూపాయలని చూపించాం కాబట్టి 50% పోగా మనకు 5 రూపాయలని చూపిస్తుంది. ఈ డిస్కౌంట్ని చూపించింది మాత్రమే మనం పే చేస్తాం అనమాట, ఇది కాదనమాట. సో ఒకవేళ మీకు కన్సల్టేషన్ ఫీ 500 రూపాయల నుంచి ఉందనుకోండి డాక్టర్ గారిది, మీకు 50% డిస్కౌంట్ పోను మీకు ఇక్కడ డిస్కౌంట్ 250 రూపీస్ అని చూపిస్తుంది. సో మీరు దాంట్లో పే చేసేది సకానికి సగమే అనమాట. అండ్ ఫైనల్లీ హాస్పిటల్ డీటెయిల్స్, అది క్లినిక్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, మీరు సెలెక్ట్ చేసుకున్న డాక్టర్ గారి ఎక్కడ పనిచేస్తున్న డీటెయిల్స్ మీకు ఇక్కడ కనబడతాయి అనమాట. అంటే ఆ అడ్రస్ మీరు వెళ్ళాలి కాబట్టి ఆ అడ్రస్ని చూపిస్తుంది ఒకసారి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే కనుక మీరు కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తారు. సో కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు కంగ్రాచులేషన్స్, మీకు కొంత డిస్కౌంట్ వచ్చిందని చెప్పి ఎంత డిస్కౌంట్ వచ్చిందో చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు యాక్చువల్ కన్సల్టేషన్ ఫీ ఎంత, మీకు డిస్కౌంట్ పోగా మీరు కట్టాల్సింది ఎంత అని చూపిస్తుంది. సో ఈ ఆరెంజ్ ప్యాచ్లో డిస్కౌంట్ ప్రైస్ అని ఏదైతే చూపిస్తుందో అదే మీరు కట్టేదనమాట. సో ఇక్కడ మనం 10 రూపాయలు మనం కన్సల్టేషన్ ఫీ అని ఇందాని అనుకున్నాం కాబట్టి 50% డిస్కౌంట్ పోయి నాకు 5 రూపాయలు చూపిస్తుంది. సో నేను కట్టాల్సిన 5 రూపాయలే. ఇవి 2 కరెక్ట్గా ఉన్న తర్వాత ఈ జస్ట్ మీరు వెరిఫై చేసుకుంటారు. ఇక్కడ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే కిందకు వస్తే సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. ఈ పేమెంట్ మెథడ్ అంటే ఏ విధంగా మీరు ఈ పేమెంట్ పే చేయాలనుకుంటున్నారు అనేది. సో ఈ పేమెంట్ మెథడ్లో వాలెట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని 4 రకాల ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ వాలెట్ అనేది ఏంటంటే మీ అకౌంట్లో అంటే మీ సలహా అకౌంట్లో కనుక మీకు డబ్బులను డిపాజిట్ చేసుకుని ఉంటే ఆ సలహా వాలెట్ నుంచి డైరెక్ట్గా పే చేయొచ్చు. లేదు మీరు క్రెడిట్ కార్డ్ నుంచి పే చేస్తాననుకుంటే క్రెడిట్ కార్డ్ సెలెక్షన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నేను డెబిట్ కార్డ్ యూస్ చేస్తాను అనుకుంటే డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే కనుక ఇంటర్నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇందులో మీరు గూగుల్ పే గానీ, ఫోన్‌పే గానీ, లేతే అమెజాన్ పే గానీ, ఇంకా వేరే ఏదైనా ఒక యూపీఐ వాడాలనుకుంటే కూడా మీరు క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ గానీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని పే అని క్లిక్ చేస్తే మీకు ఈ పే ఆప్షన్స్‌తో పాటు మీకు గూగుల్ పే, ఫోన్‌పే లాంటి ఆప్షన్స్ కూడా కనబడతాయన్నమాట. సో మీరు కావాల్సిన పేమెంట్ మెథడ్‌ని సెలెక్ట్ చేసుకొని పే అని క్లిక్ చేస్తే మీరు ఎలాగైతే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో మీరు పేమెంట్ గేట్‌వే మనం ఎలాగైతే ఫాలో అయ్యి మనం డబ్బులు కడతామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. అది జరిగిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా అపాయింట్‌మెంట్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఇక్కడ ఈ అకౌంట్‌లో నేను మీకు డెమో దాంట్లో చూపించింది నా వాలెట్‌లో ఆల్రెడీ డబ్బులున్నాయి. సో నా వాలెట్ బ్యాలెన్స్‌ని వాడుతున్నాను నేను. ఓకే. ఈ వాలెట్ బ్యాలెన్స్ వాడితే ఇంక మన పేమెంట్ గేట్‌వే లాంటివి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన అకౌంట్‌లో ఆల్రెడీ డబ్బులు డిపాజిట్ చేసి ఉంచాం కాబట్టి. సో నేను వాలెట్ అని సెలెక్ట్ చేసుకొని పే అని క్లిక్ చేస్తున్నాను. చూడండి అపాయింట్మెంట్ ఆటోమేటిక్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే నాకు ఇంకా పేమెంట్ గేట్‌వేకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను అమౌంట్ దీంట్లో డిపాజిట్ చేసి ఉంచాను. సో ఇక్కడ నాకు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా మనకు ₹5 కట్టాలి. నా వాలెట్‌లో ₹5 డైరెక్ట్ అయిపోయి ఇప్పుడు ఆటోమేటిక్‌గా నాకు అపాయింట్మెంట్ బుక్ అయిపోయింది అని కన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి రామచంద్ర అని పేషెంట్ పేరు. యువర్ అపాయింట్మెంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ బుక్. మనం సెలెక్ట్ చేసుకున్న డాక్టర్ గారి పేరు, వారి స్పెషలైజేషన్ అంటే ఫిజియోథెరపిస్ట్ అని చూపిస్తుంది. అండ్ బుకింగ్ టైం ఈవినింగ్ అండ్ 16th అక్టోబర్ నుంచి చూపిస్తుంది. ఇక్కడ మీరు కింద అబ్జర్వ్ చేస్తే అపాయింట్మెంట్ టైం విల్ బి నోటిఫైడ్ బై యువర్ డాక్టర్. అంటే మనకి ఏ సమయానికి డాక్టర్ గారు మన హాస్పిటల్ గారి క్లినిక్ రావాలో డాక్టర్ గారు డిసైడ్ చేస్తారనమాట. సో మీరు ఎప్పుడు డాక్టర్ గారు కనుక ఎప్పుడైతే మీరు అపాయింట్మెంట్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఏ టైంకి రావాలి, ఇప్పుడు మీరు ఈవినింగ్ అన్నారు, ఏ 5 గంటలకు 6 గంటలకు రమ్మని చెప్పి ఆయన టైం వేసి యాక్సెప్ట్ చేస్తారు. డాక్టర్ గారే మీకు టైం ఇచ్చారు కాబట్టి ఆ టైం ఖచ్చితంగా డాక్టర్ గారు అవైలబుల్గా ఉంటారు. మీరు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు లేరనే మాట మీకు రాదు. సో మీరు చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళొచ్చు అనమాట. సో డాక్టర్ గారు ఎప్పుడైతే టైం ఆయన యాడ్ చేసి మీకు మీ అపాయింట్మెంట్ యాక్సెప్ట్ చేస్తారో మరుక్షణం మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా మీకు ఫలానా టైంకి డాక్టర్ గారు రమ్మన్నారని చెప్పి వస్తుంది. ఆ టైంకి ఒక 10 నిమిషాల ముందు 15 నిమిషాల ముందు మీరు హాస్పిటల్ కానీ క్లినిక్లో కానీ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఏ వెయిటింగ్ లేకుండా మీకు కన్సల్టేషన్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.